అందరికీ మనలా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులంతా పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్ళి అక్కడ కూర్చోవటం మొదలెట్టారు. ఈ పార్లమెంట్ భవనంలో అంటే కొత్త పార్లమెంట్ భవనంలో మొదట తీసుకొచ్చినటువంటి బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు, అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అన్నమాట. దీనికి సంబంధించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్వాపరాలన్నీ మీకు చెప్తాను. అలాగే ఇంకొక వీడియోలో నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇదే ఇష్యూకి సంబంధించి వచ్చిన ఎడిటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ సెంటెన్స్ బై సెంటెన్స్, వర్డ్ బై వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ 2 వీడియోస్ చూడండి. సరే, ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోవాలంటే మీరు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏమి నిర్ణయించారు, అప్పుడు దీని గురించి ఎలాంటి డిబేట్స్ జరిగాయి అనేటువంటి దాన్ని ఒక్క సెకండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి షెడ్యూల్ కాస్ట్కి అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి లోక్సభ కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కావచ్చు, మొదటి రోజు నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అయితే మహిళల రిజర్వేషన్కి సంబంధించి కూడా ఆ రోజు కొంత డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారంటే, చాలామంది స్వాతంత్రాన్ని సాధించడంలో విశిష్టమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు గవర్నెన్స్లో ఉన్నారు. ఆ రోజు 1947 తర్వాత ఏ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో అందులో చాలామందికి అంతకుముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి హిస్టరీ ఉంది. కాబట్టి అంత నిష్ణాతులు అలాగే స్టేట్స్మెన్ ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు కాలక్రమేణా మహిళలకు సంబంధించినటువంటి రైట్స్ కావచ్చు, అలాగే స్వేచ్ఛలు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు సరైనటువంటి విధంగా తీసుకుంటారు, చర్య తీసుకుంటారు. కాబట్టి మహిళలకి రిజర్వేషన్ అక్కర్లేదు అని చెప్పి ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఫీల్ అయ్యారనమాట. దాంతో మహిళల రిజర్వేషన్ గురించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మహిళా రిజర్వేషన్కి సుముఖంగా లేరు అని చెప్పాలి. సరే, కాలం గడుస్తూ వస్తోంది. 1971 సంవత్సరంలో ఒక కమిటీని వేశారు. అంటే మహిళలు చట్టసభల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఎలా ఉంది అని చెప్పి. ఆ కమిటీ ఏం చెప్పిందంటే, మహిళల రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తూనే అది మహిళా రిజర్వేషన్కి 1971 సంవత్సరంలో రికమెండ్ చేయలేదు. అయితే పంచాయతీలు, మున్సిపాలిటీస్ లాంటి వాటిల్లో రికమెండ్ చేసిందనమాట. అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడ జరిగిందంటే 1988 సంవత్సరం. 1988 సంవత్సరంలో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం పంచాయతీల దగ్గర నుంచి చట్టసభల దాకా, అంటే లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దాకా కూడా మహిళలకి రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి ఆ పర్స్పెక్టివ్ ప్లాన్ చెప్పిందనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 1988లో జరిగింది. ఆ తర్వాత 1990లో 73వ రాజ్యాంగ సవరణ అలాగే 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వాటి ద్వారా పంచాయతీలు కావచ్చు అలాగే మున్సిపాలిటీస్ కావచ్చు 33% రిజర్వేషన్లని అమలు చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి 50% రిజర్వేషన్లు కూడా కల్పించారనమాట. ఇదంతా కూడా పంచాయతీలు అలాగే ఈ మున్సిపాలిటీలకు సంబంధించినమాట. మీరు చూస్తుంటారు, గ్రామ పంచాయతీలు కావచ్చు అలాగే మున్సిపాలిటీస్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో మహిళలు చాలా సందర్భాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కావచ్చు గుమిగూడటం మనం చూస్తూనే ఉంటాం. సరే, 1988 పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం, అంటే మహిళల ప్రాతినిధ్యం పెంచాలి కదా, రిజర్వేషన్ చేయాలి కదా. ఆ ప్రయత్నం ఇంతవరకు సఫలీకృతం కాలేదన్నమాట. మొట్టమొదటిసారి 1996 సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లును తీసుకొచ్చారు. దాన్ని తర్వాత అది పాస్ అవ్వలేదు. ఈలోగా ఆ లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1989 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం దాకా 25 ఏళ్ల పాటు ఈ దేశంలో ఏ పార్టీకి కూడా లోక్సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేదు. అన్ని గవర్నమెంట్స్ కూడా కోయాలిషన్ గవర్నమెంట్స్ అన్నమాట. అలాంటప్పుడు ఏకాభిప్రాయం ఉండదు కదా, ఒక పార్టీ ఇలా లాగుతుంది, ఒక పార్టీ ఇలా లాగుతుంది అనమాట. కాబట్టి
1996లో అటెంప్ట్ చేశారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1998 నుంచి 2004 లోపల చాలాసార్లు అటెంప్ట్ చేశారు. 2010లో మార్చి 9వ తారీఖున రాజ్యసభ బిల్లును పాస్ చేసింది. అయితే ఆ తర్వాత లోక్సభలో అది పాస్ అవ్వలేదు. ఎందుకంటే ఆనాడు చాలా పార్టీలు దాన్ని వ్యతిరేకించాయన్నమాట. సమాజ్వాదీ పార్టీ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ కావచ్చు, అలాగే ఆర్జేడీ కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ దాన్ని వ్యతిరేకించడం వలన అది లోక్సభలో పాస్ అవ్వలేదన్నమాట. సరే, ఇప్పుడు కొత్త పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు. ఇది తప్పకుండా పాస్ అవుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి దీని విధి విధానాలు ఏమిటి అంటే 2026వ సంవత్సరం తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీస్ ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి లోక్సభ నియోజకవర్గాల బౌండరీస్ మారతాయి. కొన్ని స్టేట్స్లో కాన్స్టిట్యువెన్సీస్ పెరుగుతాయి. కాబట్టి ఇది మోస్ట్ లైక్లీ 2029 లోక్సభ ఎలక్షన్ల నుంచి ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఈ బిల్లు అయితే ఇప్పుడు పాస్ అవుతుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. 3/2 మెజారిటీతో లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి. అలాగే 50% కంటే ఎక్కువ రాష్ట్ర అసెంబ్లీలు కూడా దీన్ని రాటిఫై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ అకేషన్ అన్నమాట. 33% మహిళా ప్రతినిధుల రిజర్వేషన్ బిల్లు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కావచ్చు, లోక్సభ కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అంటే 1951-52 సంవత్సరాల్లో 22 మంది మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం 489. అంటే వీళ్ళ పర్సంటేజ్ 4 నుంచి 5% మధ్యలో ఉంది. ఇప్పుడున్నటువంటి లోక్సభలో అత్యధికమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంది. 78 మంది ఉన్నారు. పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే 14-15% వస్తుంది. 15% దాటి ఎప్పుడూ లేదనమాట. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రిప్రజెంటేషన్ మహిళలది అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో శాసనసభలలో 12%, 13% అలా ఉంది. ఛత్తీస్గఢ్లో మాత్రమే దాదాపు 14% ఉందన్నమాట. చాలా రాష్ట్రాల్లో 10% కంటే తక్కువే ఉందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది ఇది ఉండాలి అంటున్నారు. ఎందుకని? వాళ్ళ వాదన ఏమిటి? మన ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో అది పేట్రియార్కల్ సొసైటీ. అందువల్ల మహిళలకి సరైనటువంటి ఫ్రీడమ్స్ లేవు. మహిళల సోషియో ఎకనామిక్ కండిషన్స్ పెరగలేదు. తర్వాత పెరిగినప్పటికీ కూడా అనుకున్న స్థాయికి వెళ్ళలేదు. అది దాని అర్థం అన్నమాట. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, మహిళలు ఉద్యోగాలు చేసేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అలాగే వాళ్ళ మాల్ న్యూట్రిషన్ కావచ్చు, తర్వాత ఇంక ఇతరితర ఇండికేటర్స్ కావచ్చు, అవన్నీ కూడా అనుకున్న రీతిలో పెరగలేదు. వాళ్ళు నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించాలంటే, ఒక లాబీ గ్రూప్గా ఏర్పడాలంటే 33% రిజర్వేషన్ల అవసరం ఉంది. మనం పంచాయతీల్లో 33% రిజర్వేషన్లు చూసాం. కొన్ని రాష్ట్రాలు ఇంకాస్త ముందుకెళ్ళి 50% కూడా ఇచ్చాయి. అక్కడ చాలా మార్పు ఉంది. ఇదంతా కూడా అంటే మహిళల్ని మనం ఎంపవర్ చేస్తే ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని మనం చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటిది ప్రపోనెంట్స్ చెప్పేటువంటి మాట అన్నమాట. అంటే ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అయితే ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో, అలాగే 33% మంది మహిళలు చట్టసభల్లో ఉంటే వాళ్ళు చాలా మార్పు తీసుకురాగలరు. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉద్యోగాల్లో పెరుగుతుంది. తర్వాత సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మగవాళ్ళు ఇప్పటిదాకా అప్పర్ హ్యాండ్ తీసుకునేటువంటి సోషియో కల్చరల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పోవాలి అంటే తప్పకుండా రిజర్వేషన్లు ఉండాలి అనేది ప్రపోనెంట్స్ చెప్పే మాట. ఇక అపోనెంట్స్ ఏం చెప్తున్నారు? మనం షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి మొట్టమొదట మన రాజ్యాంగం 10 సంవత్సరాలు సరిపోతాయి రిజర్వేషన్స్ అని చెప్పింది. ఆ తర్వాత మనం పొడిగించుకుంటూ వస్తున్నాం. ఇక మహిళలకు రిజర్వేషన్ మనం 70 సంవత్సరాల తర్వాత అంటే దాదాపు స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్స్ ఇంట్రొడ్యూస్ చేయటం అనేది వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించటమే. చాలామంది మహిళలు చాలా రంగాల్లో అభివృద్ధిలోకి వస్తున్నారు. సైంటిస్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, వాళ్ళకై వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు.
ఇప్పుడు మనం 33% రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల వాళ్ళ స్టేచర్ని తగ్గిస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మహిళలకి రిజర్వేషన్స్ ఇవ్వటం వల్ల ఓబీసీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే మన చట్టసభలలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్లు లేవు. ఎక్కడైతే మనం మహిళలకు రిజర్వేషన్ చేస్తామో అంటే జనరల్ సీట్స్లో అక్కడ తప్పకుండా అగ్రవర్ణాల మహిళలే వస్తారు. అక్కడ ఓబీసీ మహిళల ప్రాతినిధ్యం పెద్దగా ఉండకపోవచ్చు అనేటువంటిది ఇక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్పే మాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంచాయతీలను కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ బిల్లుని సపోర్ట్ చేసేవాళ్ళు పంచాయతీల్లో చాలా మార్పులు జరిగాయని చెప్తే ఈ బిల్లుని అపోజ్ చేసేవాళ్ళు ఏమంటున్నారంటే చాలా పంచాయతీల్లో భర్త ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా పనిచేస్తున్నారు. సర్పంచ్గా ఉన్నటువంటి భార్య కేవలం ఆ చైర్లో కూర్చుంటుంది తప్పిస్తే ఆ ఊళ్ళో పవర్ అంతా కూడా నడిపేది భర్తే. ఇలా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పెరిగిపోతారు. మహిళ కేవలం ఈ చట్టసభల్లో కూర్చోటానికి ఉంటుంది. ఇక వాళ్ళ భర్తలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తారు. ఇక వాళ్ళ భర్తలు రాజ్యాధికారాన్ని అనుభవించేటప్పుడు పవర్ చేతుల్లోకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అవుతారు అనేది అపోజ్ చేసే వాళ్ళు చెప్పే మాట అన్నమాట. ఏదైనా సరే ఇక్కడ పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ పార్టీ కూడా ఇవాళ దీన్ని వ్యతిరేకించే స్థితిలో లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటం ఒకటి, కోయాలిషన్ గవర్నమెంట్స్ లాంటి ఎరా కాదు ఇది. అలాగే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది ప్రస్తుతం అధికార పార్టీలో. ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందువల్ల తప్పకుండా ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం 33% మహిళల్ని అసెంబ్లీలో కావచ్చు అలాగే లోక్సభలో కావచ్చు చూసేటువంటి రోజు ఎక్కువ దూరంలో లేదు. అది 2024లో కాకపోయినా 2029లోనైనా సరే తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఈ 4-5 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా ఈ బిల్లు పాస్ అవుతుంది. అతి త్వరలోనే 50% రాష్ట్ర అసెంబ్లీలు దీన్ని రాటిఫై చేస్తాయి. 2026 తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గచ్చు, కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెరగచ్చు. అంటే ఇంకా మనకి 2021 సెన్సస్ జరగలేదు. ప్రభుత్వ మదిలో దాదాపుగా సెన్సస్ అంటే ఈ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి 2026 కల్లా కంప్లీట్ చేసి ఆ జనాభా లెక్కలను బేస్ చేసుకొని ప్రభుత్వం రిజర్వేషన్లు మహిళలకి కల్పించి 2029లో ఎన్నికలు మహిళా రిజర్వేషన్స్తో నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఏదైనా కూడా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సరే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. దీంతోపాటు ఇంకొక వీడియో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కూడా తప్పకుండా చూడండి. చాలా వర్డ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంతటితో ముగిద్దాం. నమస్తే.